భువనగిరి పార్లమెంటు పరిధిలోని భువనగిరి దీప్తి హోటల్ ఏర్పాటు చేసిన పద్మశైలుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఎన్నికల సమయంలో ప్రజలు ఇచ్చిన హామీలు ప్రజాపాలనపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పద్మశాలిలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మనిషిని, ప్రతిరోజు ప్రజల కోసమే పనిచేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఓన్లీ 5 కోటీశ్వరులను తయారు చేసాడు. 100 కోట్ల నుండి 1,00,000 కోట్లకు తీసుకుపోయాడు. అదే 10 లక్షలతో వ్యాపారం పెట్టుకుని మొత్తమే ఆగం చేసి దుకాణం బంద్ చేసుకొని ఇంటికాడ వండుకుంటూ చేసాడు. మనం అది గమనించాలి. కాబట్టి మీరు ఆలోచించి మీ ఎన్నుకున్న వాళ్ళని కూడా ఆలోచింపజేసి ఈ మతము కులము అనేది ఒకటి అంటగట్టి మనకు లేని దేవుడు కాదు, మనం ఆయన రాకముందే దేవుడిని పూజిస్తాం. ఆయన వచ్చినప్పటి నుంచే రాముని చూస్తాం. మనం రాముడు అనే ఆయన మనకు దేవుడు. మనం రోజు పొద్దున్న లేస్తే మన తాతలు ముత్తాతలు మనం అందరం పూజ చేసుకొని ఇంట్లోకి బయటికి పోతాం. ఇదేం కొత్త సంప్రదాయం కాదు ఆయన చెప్పినట్టు. ఇవాళ నేను వచ్చినాకనే మీకు అక్షింతలు వస్తాయి, మీకు అక్షింతలు వస్తేనే మీరు గుడికి పోతారు, మీరు గుడికి పోతేనే రాముడు మిమ్మల్ని చూస్తాడని ఈ పిచ్చి మాటలు సోషల్ మీడియాలలో ప్రచారం చేసి సైకలాజికల్ గా మనం హిప్నటైజ్ చేస్తుండు. 24లో కనుక